సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. పెద్దయ్య గారు ఏం చూస్తున్నారు? ప్రపంచాన్ని. బాగుందా? విశాలంగా ఉంది. మరి ఇదే విషయాన్ని అయ్యగారితో చెప్పమంటారా? అబ్బో వద్దు, ప్రపంచం చీకటైపోతుంది. ప్రయాణం బాగా జరిగిందా బావగారు? జరిగిందండి. రండి రండి. రండన్నయ్య గారు. అమ్మగారు, అమ్మగారు, ఓ అమ్మగారు ఇక్కడ ఉన్నారా? అమ్మగారు, ఈ విషయం మీకు తెలిసిందా? చెప్తేనే కదరా తెలిసేది. ఓగోరించావు గాని చెప్పి చావు. అదే అమ్మగారు, మీ మేనకోడలికి పెళ్లి చూపులు అంటండి. అబ్బా, ఇక్కడ దవడ పెళ్ళింది, అక్కడ బాజ మోగుద్ది. మా అమ్మాయి అంతా చెప్పిందండి. తన ఇష్టాన్ని నేను ఎప్పుడు కాదన్నా. ఇప్పుడు కూడా తనకు నచ్చిన వాడిని ఎంచుకుంది. నా కూతురి మాటను నేను ఎప్పుడూ కూడా గౌరవిస్తాను. ఎందుకంటే అమ్మాయి అంత తేలిగ్గా ఎవ్వరిని ఇష్టపడదు. అమ్మాయి గారు, అబ్బాయి గారు కత్తిలా ఉన్నారండి. చూడ్డానికి మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. నా దిష్టే తగిలేలా ఉంది నీకు. అలా కూర్చోమ్మా. మనం ఎంత చేసినా ఏం చేసినా పిల్లల సంతోషం కోసమే కదా బావగారు. ఏమండి, కట్న కానుకల గురించి మాట్లాడండి. బావగారు, మరి కట్న కానుకల విషయం? అయ్యో బావగారు, నిలువెత్తు బంగారాన్ని మాకిస్తున్నారు. ఇంతకన్నా మాకింకేం కావాలండి? అవునన్నయ్య గారు, మీ అమ్మాయి ముందు ఎన్ని కోట్లు ఇచ్చినా తక్కువే. సాక్షాత్తు లక్ష్మీదేవి మా ఇంటికి వస్తుంటే ఇంకేం కావాలి? శుభం. ఏం ఆలస్యమైంది పంతులు వచ్చేసరికి. ఇంత ఆలస్యంగా వచ్చారే? రండి కూర్చోండి. కుమారి కూర్చోండి. పంతులు గారు, మంచి ముహూర్తం పెట్టండి. అయ్యా, దివ్యంగా ఉండాలి. దివ్యమైన ముహూర్తం ఉంది 4 రోజుల్లో. సరే అయితే ఆ రోజే నిశ్చితార్థాన్ని ఖాయం చేయండి. అమ్మా అనన్య, ఇలా రామ్మా. ఏవండి అన్నయ్య గారు, ఇవాళ నుంచి మీ అమ్మాయి మా ఇంటి కోడలు. అలాగే. అన్నయ్య గారు, మా ఇంటికి వచ్చేంత వరకు మా కోడలు జాగ్రత్త. అలాగే. ఎవరే వెళ్తుంది? అయ్యో అమ్మగారు, మీకు ఈ విషయం తెలీదా? అమ్మాయి గారికి పెళ్లి కుదిరిందమ్మా. అర్జెంటుగా ఈ విషయం ఊరందరికీ చెప్పాలమ్మా. అన్నయ్య, ఏం నువ్వు చేస్తుంది? రా చెల్లెమ్మా, ఇదేనా రావటం? రామ్మా కూర్చో. ఏంటన్నయ్య, అనన్యకి సంబంధం చూసావంట? అవునమ్మా, మంచి సంబంధం. ఛే, నీకు తప్పనిపించడం లేదు? అదేంటమ్మా, నా కూతురు పెళ్లి చేయటం నాకు తప్పనిపించటం ఏంటి? అంటే ఆనాడు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు మా ఆయన నొప్పించి నీకు చేసిన మేలు మర్చిపోయావా? చేసిన మేలు ఇచ్చిన మాట మర్చిపోయే మనిషిని కాదమ్మా. అయితే ఇప్పుడు నువ్వు చేసేదేంటి? నువ్వు నాకు చేసిన మేలు ఎప్పుడో తీర్చేశాను. ఇక ఇచ్చిన మాట అంటావా? నీ కొడుకు గురించి నాకు బాగా తెలుసు. చూస్తూ చూస్తూ నా కూతురు గొంతు కయ్యలేను. చూస్తా, ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తా. శాంతం, నువ్వు నా చెల్లెలు వల్ల ఒకే ఒక కారణం చేత నేను ఇంతవరకు శాంతంగా ఉన్నాను. చూడు, నీకు నచ్చినా నచ్చకపోయినా నా కూతురు పెళ్లి తనకు నచ్చిన వాడితోనే చేస్తాను, అంతే. అది చూస్తా. మీ బావే
ఏంటేనయ్య కాలేజీకి వెళ్తున్నావా? వెళ్ళి బుద్ధిగా చదువుకో. పల్లెటూరు చదువులే కదా అని ప్రేమ వ్యవహారాలు ఏం పెట్టుకోకు. ముఖ్యంగా నీ పక్కన ఉన్న ఫ్రెండ్స్ని అస్సలు నమ్మొద్దు. వీళ్ళలో ఎవరితో ఒకరితే నీకు ప్రేమ పాఠాలు నేర్పుద్ది. వాళ్ళకి చెప్పు ఈ బావే నీకు మొగుడని. బావా, అత్త కొడుకువని ఇన్నాళ్ళు ఏడిపించినా ఇంట్లో చెప్పలేదు. ఈ విషయం గానీ మా నాన్నకు తెలిసిందనుకో ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. అయినా రోడ్డు మీద వెళ్లే అమ్మాయిల్ని ఏడిపించడం తప్పనిపించట్లేదా? ఇంకొకసారి నా వెంట పడినా, నా జోలికి వచ్చినా మా నాన్నతో చెప్తాను. చెప్పుకోవే, ఏం చేస్తారో నేను చూస్తాను. ఎప్పుడో చేయాల్సిన పెళ్లి ఇప్పుడే చేస్తాడు. పెళ్లికి ముందు అందరూ అదేదో చెప్పుకుంటారు కదా, అదే ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఇప్పుడు చెప్తున్నాను, ఐ లవ్ యూ. దొంగ సచ్చినోడు. ఏమైందమ్మా అనన్య? అమ్మా, కాలేజ్కి వెళ్లే దారిలో బావ నన్ను అడుగు పట్టుకుని అల్లరి చేశాడమ్మా. ఫ్రెండ్స్ ముందు నా పరువు పోయిందమ్మా. ఊరుకో అమ్మా, బాధపడకు. నేను మీ నాన్నతో మాట్లాడతాను. వాడు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నాడు. మీ నాన్నగారు ఇచ్చిన మాట వల్ల, చేసిన వాగ్దానం వల్ల నేను ఊరుకుంటున్నాను. లేకపోతే వాడితో పెళ్ళంటే నాకు ఇష్టం లేదు తల్లి. నేను ఇక్కడుండి చదువుకోలేనమ్మా, సిటీకి వెళ్ళి చదువుకుంటానమ్మా. నాన్నకి చెప్పి నువ్వే ఏదోలా ఒప్పించాలమ్మా, ప్లీజ్. నువ్వంటే మీ నాన్నకి ప్రాణం. చిన్నప్పటి నుంచి ఒక్కరోజు కూడా నిన్ను వదిలి ఉండలేదు. ఆయన ప్రాణం విలవెల్లాడిపోతుంది. అలాంటిది నువ్వు పట్నం వెళ్ళి చదువుకుంటానంటే ఆయన గుండె తట్టుకోగలుగుతుందా? అమ్మా ప్లీజ్ అమ్మా, నేను ఈ బాధను అనుభవించలేను. 10 రూపాయలు ఇవ్వండి. చెప్పండి, ఏం కావాలి? ములక్కాళ్ళు ఫ్రెష్ గా ఉన్నాయా? ములక్కాళ్ళేగా. ఇదిగో చూసారా, బాగా పచ్చగా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. వంకాయలు ఎంతండి? వంకాయలు ఇక్కడ అమ్మంగానే. బాబా, మీరు చెప్పండి, ఎన్ని ములక్కాళ్ళు కావాలి? 10 ములక్కాళ్ళు బాబు. ఇదిగో ఇప్పుడే ఇస్తాను. ఈ టమాటాలెంత? టమాటాలు తక్కువేనండి. అసలు మీరు ఇంత ఎండలో ఎందుకు బయటకు వస్తారు? మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి, నేను డోర్ డెలివరీ చేస్తాను. పర్వాలేదు బాబు, నేను ఎల్బీ నగర్ లోనే ఉంటాను. అయితే నేను వచ్చి కొనుక్కుంటా. మీరు ఎల్బీ నగర్ లోనే ఉంటారా? ఓహో. చూసావా, కస్టమర్లను సూపర్ గా పికప్ చేస్తున్నాడు కదా. అవునన్నా, నేను ఒక మాట చెప్తాను, తప్పుగా అనుకోరుగా? చెప్పు బాబు, ఏమిటి? మీ శారీ, ఆ మ్యాచింగ్ బ్లౌజ్, ఓహో సూపర్. అందులోనూ ఆ కిటికీల జాకెట్ ఉంది, ఓహో సూపర్. బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఆ టమాటాలు ఏమన్నా చూసారా? రండి, ఎంత పెద్ద టమాటాను చూసారా? తీసుకోండి. మీ సంచి ఉండి. సరే, మొత్తం ఎంతైంది బాబు? అయ్యో, మన మధ్య లెక్కలు ఏంటంటే నేను తర్వాత తీసుకుంటానులేండి. ఇదిగో వద్దు, అప్పు ప్రేమలకు ముప్పు. అయ్యో, అయితే వెంటనే ఇచ్చేయండి. మీ ప్రేమ నాకెప్పుడు కావాలి. అవును, మీ అమ్మాయి సీనియర్ ఇంటర్గా చదివేది. అవునన్నా. సాయంత్రం పాటు వీటి దగ్గర ట్యూషన్ పంపించరా, బాగా పికప్ చేస్తాడు. హలో. ఏంటి ఫస్ట్ రింగ్ లోనే ఫోన్ తీసావు? ఇంట్లో ఎవరైనా ఉంటేనే తీయడానికి లేట్ అవుతుంది. ఎవరూ లేరు, అందుకే తీసా. ఏంటి ఇంట్లో ఎవ్వరు లేరా? పిన్ని బాబాయి వాళ్ళంతా పెళ్లికెళ్లారు, ఉదయానే వస్తారు. మేక ఒంటరిగా ఉందా? ఇవాళ ఏమైంది ఇతనికి? ఇంత లేట్ అయినా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. హలో. గాయు, నేనే. ఏంటి ఫోన్ తీయడానికి ఎంతసేపు? నిద్రపోతున్నానబ్బా. నిద్రపోతున్నావా? అబద్ధం చెప్తున్నావు కదా. జెమినీ మ్యూజిక్ లో కమల్ పాట చూస్తున్నా. నేను జెమినీ మ్యూజిక్ లో పాట చూస్తున్నానని నీకెలా తెలిసింది? మీ ఇంటి టీవీని ఎదురుగా నేను చూస్తున్నానుగా. అశోక్, ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకేంటి, నువ్వు చెప్పేశావు ఒంటరిగా ఉన్నానని. నేను నీలా ఒంటరిగా ఉండలేకపోయాను, మనసు ఆగలేదు. అందుకే నిన్ను ఒకసారి చూసి వెళ్దామని వచ్చేసాను. ఎట్టా వచ్చావు? పైపెక్కే వచ్చాను. అలా అంటే రావచ్చా? ఏదైనా అయితే ఏమవుతుంది? పైపెక్కేం కాలేదు కానీ నీకేం ప్రాబ్లం లేదుగా. నీ ఇవిడే ఉంటేనే ప్రాబ్లం. నువ్వు ఇక్కడ నుంచి కదులు, నేను చూసుకుంటా. ఓకే ఓకే, సీ యూ. నువ్వు కోయికో. గుడ్ నైట్, బాయ్. ఏమైంది? నీళ్ళు. వలేస్తే దీనికే వలయ్యారు. అయ్యో,
నొప్పిగా ఉంది. ఇదిగో తాగు. అయ్యో. వేగం తాగు. అశోక్ ఎవరైనా చూడబోతారు, ముందు నువ్వు పోయికో. ఏయ్, నువ్వు చెప్పిన తర్వాతే తెలుస్తుంది. ఎదురింట్లో నుంచి ఎవరో చూస్తున్నట్టుగా ఉంది. వెళ్ళి చూడు చూడు. అశోక్ నువ్వు వేగంగా ఎవరి నుంచి వెళ్ళిపో. కూర్చో కూర్చో. పెళ్ళికి వెళ్ళిన వాళ్ళు పొద్దున కానీ రారు. నువ్వేమో తలుపులన్నీ మూసేసావు. ఇప్పుడు వెళ్తే ఏంటి, తర్వాత వెళ్తే ఏంటి? ఇంత దూరం కష్టపడి వచ్చేసి ఆ, ఆ, ఈ టైంలో నిన్ను ఈ డ్రెస్ లో చూసి ఆ, ఇదేం కెట్టప్రా? మామ ఈ గెటప్ తెలీదా? ఇదేరా సూపర్ స్టార్ కృష్ణ గెటప్ లో ఏనారు సెటప్. పాడుతా తీయగా చల్లగా పసిపాపలా. 2 ఆరెంజ్ జ్యూస్. ఇఫ్ యూ డోంట్ మైండ్ దీన్ని 1/3 చేసుకుందామా? సారీ వీడి బదులు నేను సారీ చెప్తాను. మీరు వెళ్ళండి. మామ లవ్ చేయడం మొదలెట్టాక ఎన్నో తెలుసుకున్నాను. నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉందిరా. వలేస్తే దీనికే వలయ్యారు. ఏంట్రా వాగుతున్నావు? అప్పుడు గాయత్రి దానికి వలేస్తాను మా. రేయ్, అప్పుడు నేను నీకు చేసిన హెల్ప్ అంతా అది నేను నీకేసిన బిట్టురా. బిట్టా? బిట్టేయడానికి నేను ఏమన్నా లీలా మహల్నా? రేయ్ ఇలా చూడరా. రేయ్ నువ్వు మారావని నమ్మేకే మీ ఇద్దరిని హ్యాపీగా కలిపాను మావా. ఏంట్రా ఇలా చేసావు? తాను చాలా టఫ్ గా ఉంది, నువ్వేమో సిన్సియర్ గా అడ్వైస్ లేవు చేసావు. అందుకే నిన్ను పెట్టే మ్యాటర్ ఫినిష్ చేశా. నాకు తెలిసి అమ్మాయి ఎస్కేప్ అయ్యేలా ఉంది. వెళ్ళి ఫినిష్ చేసా. ఇంకొకటి ఫినిష్ చేస్తావా? రే 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 మావా. ఏంట్రా? వాడింకా మారలేదు మావా. డైలీ ముహూర్తం అని గింజుకుంటున్నాడు. వాడికి పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ ముహూర్తం కూడా పెట్టకూడదు. ఆ విధంగా నీ మ్యాజిక్ లో ఏదైనా మ్యాటర్ పెట్టుకున్నావా? పోరా, వేరే పనే లేదు. ఆ విగ్గు చూడు. నువ్వు పళ్ళ కొట్లో ఉండి బాగా పండిపోయావు. ఆ ఆపరేషన్ ఏదో నేనే ప్లాన్ చేస్తా. ఏంటి బాబు నువ్వా? అయ్యో ఆంటీ మీరా? ఇది మహేష్లే కదా? మహేషా? అటువంటి వాళ్ళు ఎవరూ లేరే. ఇది ఎల్బీ నగర్ కదా? అవును. సెకండ్ స్ట్రీట్ కదా? కాదు ఫస్ట్ స్ట్రీట్. ఓ ఫస్ట్ స్ట్రీటా? నాకు అప్పుడే డౌట్ వచ్చింది. సరే, మిమ్మల్ని చుట్టూ సంతోషంగా ఉందండి. నాకు సంతోషం బాబు. నేను వస్తానండి. ఏమైంది బాబు? నీళ్ళు లోపల రా. కూర్చో బాబు. ఓకే. చూసి ఏమిటి బాబు, టీ కాఫీ ఏమైనా తీసుకుంటావా? ఏంటంటే టీ కాఫీతో సరిపెట్టేస్తారా? టిఫిన్ ఏం లేదా? ఏమిటి బాబు టిఫిన్ తో సరిపెట్టేశావు? వండి ఫుల్ మిల్స్ చేసి వెళ్దావు గాని. ఫుల్ మీల్సా? ఓకే ఓకే. సరే వండు, నీకోసం చల్లని జ్యూస్ తీసుకొస్తా. హలో హలో. హే గాయు. అశోక్ నువ్వు ఎక్కడున్నావు? 2 రోజులుగా ఫోనే రాలా, చాలా బిజీయా? నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను. అది అయిపోగానే నేనే నీకు ఫోన్ చేస్తాను. అశోక్ నేను నిన్ను చూడాలి. హలో. ఎక్కడ చూడాలి? హలో 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 హలో. ఏంటి బాబు లైన్ కట్ అయిందా? అవును, సిగ్నల్ వీక్ గా ఉంది. సిమ్ మార్చా. డ్యూయల్ సిమ్ యూస్ చేస్తే బాగుండేది. నేను అదే యూస్ చేస్తున్నా. ఓ అలాగా. సరే సరే. ఏమైంది బాబు? తుపాకీ తుపాకీ. ఓ తుపాకీ పెద్దగా ఉందని భయపడ్డావా? ఆ తుపాకీ వట్టి ఫోజుకే. ఇంతవరకు ఓ కాకిని పిచ్చుకుని కూడా కాల్చిందే లేదు. అంతేనా? అవును. అరే ఏంటిది? డస్టా? డస్ట్ కాదు, మచ్చ. మచ్చ? అయ్యో ఎవరో వచ్చారు. ఏం చేయాలి?
అంటే ఏంటి తల ఉండండి ఎక్కడ తక్కువాలి అయ్యో ఎక్కడైనా దాక్కో నా కూతురు వచ్చింది నేనేం చేయాలో తెలియట్లేదే అయ్యో త్వరగా దాక్కో చేద్దాం రమ్య ఇది పాత టికెట్ కదా. హాయ్ రమ్య. ఏ అశోక్ నువ్వేంటి ఇక్కడ? నేను నిన్ను చూడ్డానికే వచ్చాను. ఎంతసేపు వెయిట్ చేయాలి? మా ఇంటికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి రావచ్చు కదా. ఫోన్ చేసి వద్దామని అనుకున్నాను. మమ్మీ మమ్మీ ఏమిటి అశోక్ మా ఇంటికి వస్తున్నానని ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా. లేదు అప్పుడప్పుడు ఫోన్ మార్చేస్తుంటాను కదా, సిమ్ లోనే అన్ని కాంటాక్ట్ సేవ్ చేసి పెడతాను. మిస్ అయింది, అందుకే స్ట్రైట్ గా ఒకసారి వచ్చి చూసి వెళ్దాం. మమ్మీ ఇతను ఇంటికి వచ్చారు కదా, టిఫిన్ లాంటిది ఏదైనా పెట్టావా లేదా? బెటర్ ఫుల్ మీల్సే బెటర్. అయితే ఓకే. సరే నేను బయలుదేరుతాను. విల్ క్యాచ్ అప్ సమ్ టైం లేటర్. బాయ్ అశోక్. బాయ్. శివా ఇదిగో మీ నాన్న భోజనానికి రారట, ఈ క్యారెట్ తీసుకెళ్లి ఇచ్చేసిరారా. ఏంటి ఎండి చేపలు వేపడా? నేను చేపల మార్కెట్ లో పనిచేస్తే ఆయనకి నచ్చదు, నన్ను చూడగానే ముక్కు మూసుకుంటాడు, తినేటప్పుడు మాత్రం లొట్టలు వేసుకొని తింటాడు. ఏం మనిషి ఏం మాట్లాడుతున్నాడు చూడు. మాధవయ్య ఆ కొత్త మోటార్ కొంచెం ఆ పక్కనేవయ్యా. రండి రండి రండి, టమాటాలు కిలో 18 టమాటాలు. ఏంటి ఎప్పుడు ఎరగని వింతలా వేడి క్యారెట్ తీసుకొచ్చాడు? నీకు షుగర్ కదా, తల తిరిగి పడిపోతావేమో, వెళ్ళి భోంచే. ఉండరా, లోడు దించి లెక్క సరి చూసుకుంటున్నాను కదా. ఈ 1-2 లెక్కలు మేము చూడగలం, ముందెళ్ళి భోంచే. మాట్లాడుకున్నా ఉంటావా? వాళ్ళు ఎట్టకు చంపేస్తారా? నువ్వు ఏదో అడిగావు అనుకో, వాళ్ళు మనం వెంటబడతారు. అప్పుడు మనం ఈ వ్యాపారం చేసుకోలేవురా. నువ్వు గమ్మునుంటరా, అందుకని చూస్తూ కూర్చోమంటావా? ఈ సంపాదంతో మిమ్మల్ని పెంచుకున్నాను రా. నా మాట వినండి, వదలవయ్యా, పోలీసులకైనా చెప్పొస్తానయ్యా. వాళ్ళు పోలీసులకు చెప్పొచ్చే నరుగుతున్నారా? నీ కాళ్ళు పుట్టుకుంటా కొంచెం సేపు. ఇలా భయంతో పిరికి వాళ్ళ బతకడం కంటే చచ్చిపోవచ్చయ్యా. కాళ్ళ మీద పడతాడు, కొడుకు కాళ్ళ మీద. తప్పు వాళ్ళు చేస్తే నాకు పాపాన్ని పోగేస్తున్నావా? పోయా. హలో రామ్మా, ఇదే నేను చెప్పిన ఇల్లు. చూసిరండి. రండమ్మా రండి. అది ఫస్ట్ క్లాస్ హౌస్. అదమ్మా బెడ్రూమ్. చూడండి, బ్యూటిఫుల్ బెడ్రూమ్, వెంటిలేషన్ అది బాగుంటుంది. అది కిచెన్ అన్నమాట. మీకు నచ్చింది కదమ్మా? బాగుంది, ఇక్కడే సెటిల్ అయిపోతాను. అమ్మయ్యా, గుడ్ డెసిషన్. మీ ఇంటెలిజెన్స్ మీ ఫేస్ లోనే తెలిసిపోతుంది. థ్యాంక్స్ అండి. అదేంటో అందరు నన్ను అలాగే అంటారు. అవును, ఇంతకీ కింద క్వశ్చన్లు ఎవరుంటారు? అమ్మో, పాయింట్కి వచ్చేసిందిరా. అసలు విషయం చెబితే పారిపోతుందేమో. మళ్ళీ నేను కొత్త బేరం చూసుకోవాలి. అంటే 2-3 బ్యాచులర్స్ ఉంటున్నారమ్మా. బ్యాచులర్సా? అంటే బ్యాచులర్స్ బేవర్స్ వాళ్ళు మాత్రం కాదమ్మా, కష్టపడి పని చేసుకునేవాళ్ళు. పక్కనే 2 వీలర్ స్టాండ్ కాంటాక్ట్ తీసుకుని ఉంటున్నారు. అందులో చిన్న ఒకడు ఉన్నాడు, మంచి హైట్, 2 మంచి పర్సనాలిటీ, ఇరికోడు. అలాగా? ఒట్టు ఇవన్నీ కాదు గాని ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను చూసి ఎవడన్నా భయపడతాడా? మీ ఆవిడ కూడా భయపడదు అనుకుంటా. కరెక్ట్ గా చెప్పావమ్మా, కానీ చిన్న భయపడతాడు. వాడిని చూసి
అరే చిన్న ఇలా రారా అంటే చాలు గడగడ గడగడ వడుక్కుంటూ వచ్చి చేతులు కట్టుకుని నిలబడి విల ఏం చేస్తాను. అవునా? ఒట్టు నువ్వు మాత్రం వాడితో గట్టిగా మాట్లాడే తల్లి భయపడి పారిపోయాడంటే నేను వేరే కొత్త ప్యాసింజర్ చూసుకోవాలి. ఈ కాలం కుర్రాలకి కాస్త కూడా ధైర్యం లేదండి. కరెక్ట్ గా చెప్పారండి. నేను వస్తానండి. ఓకే అండి. హలో, వాడి పేరేం చెప్పారు? చిన్న కదా? ఎందుకమ్మా అంత అరుస్తావు? ఎందుకు అంత గట్టిగా పిలిస్తే భయపడి చస్తాడమ్మా. నేను వస్తానమ్మా. కొట్టు స్ప్రే కొట్టు అంతే. ఇటు ఇంకో పచ్చి కొట్టు. అది స్టాండ్ లో ఉద్యోగాలు మానేసి సర్కస్ లో జాయిన్ అయ్యే ప్లాన్ వేసారా మీరు? మేము నీ కంటికి సర్కస్ లో బఫూన్ లాగా కనబడుతున్నామా? ఎప్పుడు చిరిగిపోయిన చెడ్డీలు వేసుకునే వాడివి నీకెందుకు ఛే! నవ్వకో. వర్షంలో తడిస్తేనే స్నానం అనుకునేవాడివి తమరికి తల స్నానం అవసరం వచ్చిందా ఇప్పుడు? ఏమైందిరా మీకు? 2 నిమిషాల్లో సైకిల్ స్టాండ్ లో ఉండకపోతే Don't touch that. టచ్ చేద్దానా? ఎందుకు టచ్ చేసావు? సరే పైకి ఇసురు. పైకి ఇసురు. అది ఎందుకు అలా చేస్తున్నావు? కింద పడే. నువ్వు అక్కడే ఉండు. వస్తున్నా. నీకు తెలీదా? ఎవరు నువ్వు? నీ పేరేంటి చెప్పు. ఏంటా చూపు? ఏయ్, నిన్నే కదా అడుగుతున్నాను. నోరు తెరి చెప్పే. చిన్న. ఓ చిన్న అంటే నువ్వేనా? ఎందుకు అలా భయపడుతున్నావు? పేరే కదా అడిగాను. ధైర్యంగా చెప్పొచ్చు కదా. ఇంకా కాసేపట్లో అమ్మాయి చంప పగలబోతుంది. ఇప్పటికే ఆ ప్రోగ్రామ్ ఫినిష్ అయిపోయి ఉండాలరా. ఎందుకు లేట్ అయినట్టు? నేనెవరో తెలుసా? కమిషనర్ ఆఫీస్ లో పనిచేస్తా. అందమైన అమ్మాయిందని అప్పుడప్పుడు ఇలా రావటం, నాకు సైట్ కొట్టడం లాంటి వెధ వేషాలు వేసావంటే లోపలికి తోసేస్తాను. జాగ్రత్త. నీతో ఇంకో 2 ఉంటున్నారే. ఒకడు అమావాస్య రాత్రి పుట్టిన కాకిలాగా, మరొకడు వంకాయకి కాళ్ళు చేతులు పెట్టినోడ్లాగా. వాళ్ళు కూడా చెప్పు. అర్థమైందా? ఏ చిన్న, నీ కళ్ళు మాత్రం చాలా బాగున్నాయి. మార్కెట్ నుంచి ఇంటికి వెళ్ళామంటే దారిలో చెరువు కనపడగానే బోట్ నడపమంటుంది. ఇదేం గొడవరా బాబు? ఏంటా నసుగుడు? ఏంటా నడపడం? బోట్ ఆర్టీసీ బస్ లాగా ఊగుతోంది. బైక్ నడిపేవాడి చేతికి బోట్ ఇస్తే ఇలాగే ఊగుద్ది. ఏం చేయమంటారు? నేర్చుకోవాలి. నన్ను చూడు. నాకు కంప్యూటర్ వచ్చు, పెయింటింగ్ వచ్చు, ఫ్రెంచ్ వచ్చు. నీకు ఒక్కటేనా వచ్చా? ఎలాగండి నన్ను మీతో పోల్చుకుంటారు? నేను మీలాగా పెద్ద చదువుకోలేదు. మీ అంత బుర్ర కూడా నాకు లేదు. ఏదో బైక్ స్టాండ్ లో టోకెన్లు కలెక్ట్ చేసుకుంటూ ఉంటాను అంతే. మీరు ప్రాబ్లమ్స్ భలే డీల్ చేస్తారండి. హలో, ఎక్కడున్నారండి? అరే, నేను బోట్ సరిగ్గా నడపలేదని ఈదుకుని వెళ్ళిపోతారేంటండి? రండి, వచ్చేయండి. నేను వెళ్ళిపోలేదు, పడిపోయాను. పైకి లాగు. అయ్య బాబోయ్, టచ్ చేస్తే మళ్ళీ మీరు కోపడతారండి. వద్దండి. కోపడే బాబు, త్వరగా వచ్చి కాపాడు. ఉండండి, వస్తున్నాను. అబద్ధం ఆడకుండా నిజం చెప్పు.
నువ్వే కావాలని ఆ అమ్మాయిని ముట్టుకోవాలని ఎక్కడెక్కడో పట్టుకోవాలని అండర్ వాటర్ ప్లాన్ చేసినావు కదా. చచ్చా ఊరుకోరా, అమ్మాయి సడన్ గా నీళ్ళ పడింది, కాపాడాలంటే ముట్టుకోవాలి కదా మరి. అందుకని నువ్వే నీళ్ళలో దూకాలా? వద్దురా, వీడు నీళ్ళలో దూకొద్దు. షూటింగ్ ఆపుకొని నాగార్జున వచ్చి దూకుతాడు నోర్మే. కానీ ఆ అమ్మాయిని ముట్టుకోకుండా రక్షించాల్సిందిరా. 100 degrees లో ఉందిరా జ్వరం. ఇది చూడండి. రే చంటి, అమృతం నేను ఎవరా? నీళ్ళలో పడ్డాడు, జ్వరం వచ్చింది. ఇది నీళ్ళల్లో పడితే వచ్చిన జ్వరం కాదు. మరి చిన్న పిల్లాడికి నీకు చెప్పిన అర్థం కాదురా. అవును, ఎలా పట్టుకున్నావు? ఇలా పట్టుకున్నావా? వీపు టచ్ అయింది. పట్టుకున్నావా? ఇలా పట్టుకున్నావా? నడుము కూడా టచ్ అయింది. పట్టుకుంటూ ఇలా పట్టుకున్నావా? పట్టుకుంటాను. ఇలా పట్టుకున్నావా? నేను మగాని నాకే అదోలా ఉందన్నా. 12 చోట్ల టచ్ చేసి ఏమీ ఎరగని చిన్న పిల్లగాళ్ళగా ఓ టవల్ వేసుకొని గడగడ గడగడ వణుకుతూ అమాయకుల కటికలు అదేబా. ఏంటి రన్నింగ్ కామెంటరీయా? కాదు, జ్వరం. జ్వరం వచ్చింది నీ ఒక్కడికే అనుకుంటున్నావా? 12 చోట్ల టచ్ చేశానని చెప్తున్నావా వాళ్ళకి? 32 చోట్ల టచ్ చేసావు. బాబు బాబు, కొంపది చచ్చిపోయాడేంటి? ఓరీడి పాసుగాల, నిద్రపోతున్నావా? దొంగను నమ్మి ఏటీఎం తాళాలు ఇచ్చినట్టు ఈయన నమ్మి హోటల్లో ఎవడ కూర్చోబెట్టాడు? ఇదిగో పగటిపూట నిద్రపోయిన చాలు, లేగు. సారీ సార్, నేను మీకు ఏ విధంగా ఉపయోగపడగలను? ఒరే, నీ భాష వాలకం రెండు ఇరిటేటింగ్ గా ఉన్నాయి. ఇరిటేషన్ లేకుండా రూమ్ ఏదైనా ఉందని చెప్పు. హోటల్ నా రూల్ కాక ఇంకేముంటాయి? బెడ్రూమ్ ఉంది, బాత్రూమ్ ఉంది, బాల్కనీ కూడా ఉంది. మీకు ఏ రూమ్ కావాలా? ఇన్ని రూములు నేను ఏం చేసుకుంటాను? వాస్తు అన్ని కరెక్ట్ గా ఉన్నావు, మంచి రూమ్ చూపించు. వాస్తా మా ఊరికే లేదు వాస్తు. అటైతే డబ్బా ఏసీ రూమ్ ఒకటి ఉంది, సెంట్రల్ ఏసీ ఒకటి ఉంది. ఏది కావాలా? ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఏసీ రూమ్ అనుకో, మధ్య మధ్యలో లేసి కర్రతో ఫ్యాన్ తిప్పుకుంటే సరిపోద్ది. అదే సెంట్రల్ ఏసీ అనుకో, కిటికీలు తీసి పెడితే వచ్చే గాలికి ఫ్యాన్ బారా 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 తిరుగుద్ది. ఒరే, ఇదేమన్నా కోతికొమ్మ చాట అనుకున్నావా మధ్యలో లేసి ఫ్యాన్ తిప్పుకోవటానికి? ఆ సెంట్రల్ ఏసీ రూమ్ ఇవ్వు. ఇంకో ఆప్షన్ లేదులే. ఇక్కడ మీ అడ్రస్ రాసేయండి. ఓ ఏంది ఓ రాస్తా ఉన్నావు? హోటల్ కూడా ఒకటే బుక్ చాలు వెళ్ళి. మొత్తం 3000 ఇవ్వండి. 3000? 3000 నేనేమో నీకు బాగా? 3000 ఉంటే 36 అగరబత్తి ప్యాకెట్లు, 36 కర్పూరం ప్యాకెట్లు వస్తాయి. సమస్య లేదమ్మా. నీ సైలెన్సర్ కి రాగం ఎక్కువను, తాళం తక్కువ. నేను వేరే హోటల్ చూసుకుంటాలే. హలో గురుగారు, యాడికి పోయేదే? ఈ చుట్టుపక్కల ఊర్లో ఇదే 1 and only రిచెస్ట్ హోటల్. ఈ ఊర్లో ఎక్కడ హోటల్ అని బోర్డు కూడా ఉండదు. మీరు ఖచ్చితంగా ఇక్కడే దిగాల. ఆప్షన్ లేకుండా ఈ ఆపరేషన్ ఏంట్రా? సర్లే, తగలడు. అమ్మయ్య, బోని అయిపోయింది. చిల్లర లేదురా. ఇది చిల్లర కాదు, ఇది టిప్స్, ఇది బ్రోకరేజ్. ఇన్ని రుణాలు వసూలు చేయడం పాపం రా. మేము కట్టబోలే ఓనర్కే. సరే, అదేదో నేను కడతా కానీ రూమ్ చూపించు. సర్లే, ఆడికి పోతారు కానీ పండి. ఎటు? ఇటేనా? సార్ కాఫీ. ఇదేందినా ఇంత కష్టపడి తెస్తే నిద్రపోతా ఉన్నాడా? కాఫీ వేస్ట్ అయిపోతుందా? ఎరా, కాఫీ ఎలా ఉంది? అంటే మీ హోటల్లో కాఫీ ఆర్డర్ ఇస్తే ఎంగిల్ చేసిస్తారా? అలాగా సార్, చక్కెర సరిపోయింది చూశాను అంతే. నువ్వు పెద్ద క్రాక్ జాక్ గడ్లా ఉన్నావు కదరా. అవునరా, ఆ శ్మశానంలో శవాల పక్కన శంఖాలు వదినట్టు తెల్లారుజామున సౌండ్లు ఏంటి? ఓ అదే, పక్కన పాత పడిపోయిన ఫ్యాక్టరీ ఒకటి ఉంది. అది పని చేస్తుందా లేదా అని 10 రోజులకు ఒకసారి ఇంజిన్ ఆన్ చేసి చూస్తుంటారు. అది ఇంజిన్ ఆన్ చేసిన సౌండ్ లో లేదు, శ్రీహరికోట రాకెట్ ఇంజిన్ ఆన్ చేసిన సౌండ్ లో ఉంది. ఫస్ట్ లో అలాగే ఉంటది, పోని అలవాటు అయిపోద్దిలే. సర్లే, నువ్వు వెళ్ళి టిఫిన్ పెట్టరా, నేను ఫ్రెష్ అవ్వాలి. సార్ టిఫిన్ 100 రూపాయలు, లంచ్ 200, డిన్నర్ 300 వితౌట్ టిప్స్. ఆ రేట్లు ఏంట్రా? నువ్వు ఖచ్చితంగా అస్సాం ఆమ్లెట్ గడివే, ఇది కన్ఫర్మ్ రా. నీ సైలెన్సర్ కి పేమెంట్ ఎక్కువ, పెర్ఫార్మెన్స్ తక్కువ. హలో సార్, మా ఊర్లో టిఫిన్ స్వచ్ఛమైన నెయ్యితో చేస్తారు. మీకు కావాలంటే చెప్పండి, లేదంటే పల్లె. సరే, వెళ్ళి తీసుకురా. త్వరగా వెళ్ళరా, నేను కోర్టుకి వెళ్ళాలి. సార్ మనీ ఫస్ట్, టిఫిన్ నెక్స్ట్. వీడికి ప్రతిదీ డబ్బే.
ఇదిగో తీసుకో. క్వార్టర్ రెడీ. తీసుకుని త్వరగా తగలాడు. ఎంగిల్ చేయకుండా తీసుకురా. యా ఐ విల్ ట్రై. నేను ఈ లోపు స్నానం చేసి కోర్టుకి వెళ్ళాలి. మీరు సరదాగా అలా జలకలు ఆడుకుని రండి, నేను అలా పోయి ఇలా త్వరగా రారా. మందకి నీ వైన్స్ వస్తున్నా. అబ్బబ్బబ్బా, ఉదయాన్నే తాగకూడదు. ఏం సార్ అప్పుడే అయిపోయింది స్నానమా? బాత్రూమ్ లో నీళ్ళు రావట్లేదు అక్కడ స్నానం చేయడానికి. ఈ రోజు కూడా రాలా? ఓ స్నానం సంగతి తర్వాత, ముందు టిఫిన్ ఏది? ఇదిగోండి. ఏంట్రా ఇవి? ఇది సాయిబాబాదే, ఇది తలుపుల అమ్మదే, ఇది పతాంజలి బాబాదే. తినండి సార్, బాగుంటదా? స్వచ్ఛమైన నెయ్యా. గుళ్ళో ప్రసాదాలా? ప్రసాదాలు కాక ఫ్రెష్ గా చేస్తారా ఏంది? మరి నేను టిఫిన్కి ఇచ్చిన మందు సర్వీస్ ఛార్జెస్ అయ్యా, పోయి తీసుకురావాలా? నువ్వు బయటికి వెళ్ళరా.